కడప జిల్లా జమ్మలమడుగు క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయలేక రద్దు చేసినందుకు గాను జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బిరామిరెడ్డి క్రిస్టియన్ మైనార్టీ సోదరులు కలిసి ఈ ర్యాలీని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుండి క్రిస్మస్ కానుక వంటి ఎన్నో పథకాలను తీసివేశారని ఆయన ఎద్దేవా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని ఆయన తెలిపారు. ఈరోజు జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జమ్మలమడుగులో మనం క్రిస్టియన్స్కి జరుగుతున్న అన్యాయాల మీద నిరసన తెలిపడం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ సోదరులకు ఏ విధంగా అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అందేటో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను జీసస్ క్రీస్తుని ఆరాధిస్తానని క్రిస్టియన్ సోదరులందరినీ మబ్బపెట్టి ఓట్లు దంపగుత్తగా ఎన్నించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. క్రైస్తవులకు సంక్షేమ పథకాలు కానీ క్రైస్తవులను ముందు పెట్టుకొని చూసుకుంటానని అందరికీ చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు బావగారు కానీ వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ గారు కానీ విజయమ్మ గారు కానీ తిరగడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఈరోజు చాలా చోట్ల క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కబ్జాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు క్రిస్టియన్ మిషనరీ సంబంధించిన ఆస్తులను కబ్జా చేస్తూ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ క్రిస్టియన్ సోదరులను వీళ్ళు బాగుపరుస్తున్నారని కూడా ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో క్రిస్టియన్ పిల్లలకు చదువులను తీసేసినారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయింది. అట్లనే క్రిస్మస్ కానుక కూడా తీసేయడం కూడా జరిగింది. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ లోన్లు బీసీ లోన్లు రాయితీలు సబ్సిడీ రూపంలో వచ్చేటి కూడా ఈరోజు తీసేసినారు. ఒక చేత్తో బటన్ నొక్కుతున్నామని సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తూనే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులను మేము కాపాడుకుంటాము లేదా నేను జీసస్ క్రైస్ట్ని ఫాలో అవుతాను నేను ఆరాధిస్తానని చెప్పి నేను క్రిస్టియన్ ఓట్లను కూడా అన్ని వాళ్ళ మనోభావాలను వాళ్ళ సెంటిమెంట్ని వాడుకొని ఓట్లు వేయించుకున్నాడు తప్ప వాళ్లకు చేసింది ఏమీ లేదని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మతాన్ని ఆరాధిస్తుంటారు. కానీ నేను ఆ మతాన్ని ఆరాధిస్తున్నానని చెప్పి ఆ మతంలో ఉండే ఓట్లనన్నీ కొల్లగట్టుకొని ఈరోజు వాళ్ళను అనగదొక్కడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి క్రిస్టియన్ సోదరులారా. ఎవరు మనకు ముఖ్యమంత్రి అయితే, ఎవరు విజన్ ఉండే నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన అందరి సమాజం బాగుంటుంది. కులాలు అతీతంగా మతాలకు అతీతంగా మనం బాగుండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు మంచి రోజులు వస్తాయని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు డిఎస్సి అని మెగా డిఎస్సి అని రిలీజ్ చేస్తున్నారు. 6,000 పోస్టులకు 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే 6,000 పోస్టులను రిలీజ్ చేయడం అనేది ఏ విధంగా సమంజసమని కూడా ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కాపాడాలన్నా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలను లేకపోతే వాళ్ళ అభివృద్ధిని మనం కోరాలన్నా మనకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టించుకొని చర్చిలకు కూడా సహాయం చేయడం కూడా జరిగింది ప్రభుత్వం ద్వారా. లక్ష రూపాయలు గిన కడితే 9 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ అమౌంట్తో మనకు డబ్బులు ఎన్నికిచ్చే పరిస్థితి ఉండింది. చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ పక్షపాతి, రైతుల పక్షపాతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పక్షపాతి అని ఇవన్నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.